మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీడియా ప్రజల దృష్టి మళ్లించడం కోసం హరీష్ రావు, రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలుపెట్టారన్నారు. దీనికి మార్చి 19న ఢిల్లీ నుండి హైదరాబాద్కు వస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు విమానంలో చర్చలు జరిపారని ఆరోపించారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యంటూ ఇద్దరు అనుకున్నారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండొకటై బీజేపీని ఓడించాలని చూస్తున్నారని తెలిపారు. హరీష్ రావు మాటలకు తప్ప చేతలకు పనికిరాడన్నారు. 10 సంవత్సరాలుగా ₹1,00,000 రుణమాఫీ చేయనందుకు గన్ పార్క్ వద్ద హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని సూచించారు. మీడియాలో హైలైట్ కావడం కోసం మంత్రి హరీష్ రావు మాటలు చెబుతున్నాడని, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారి రాబో రోజుల్లో హరీష్ రావు కొత్త పార్టీ కూడా పెట్టవచ్చని జోస్యం చెప్పారు. హరీష్ రావు ఆడుతున్న నాటకాలు కేటీఆర్ గమనించడం లేదని తెలిపారు. కేటీఆర్ మీడియాలో రాకుండా చేసి హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జెడ్పీటీసీ పంచా విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ మధు, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, రాజిరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు అధికారంలో 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేసాను, రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు. ఇదంతా స్కెచ్ ఎప్పుడు వేసారంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకరైనట్టు రేవంత్ రెడ్డి, హరీష్ రావులు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికీ ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనేటందుకేమో ఇది అర్థం కాదు. ఆయన అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బాగా ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే, బీఆర్ఎస్ సిఆర్ఎస్ అవుతుంది, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో. జాగ్రత్త పడాలి కేటీఆర్. తప్ప ఇంకొకటి కాదు. 5 ఏళ్ళు మేము అధికారం నుండి ₹1,00,000 రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని ఇలా పోయి అమరవీరుల స్తూపం కూడా ముక్కునాళ్ళకి రాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని సవాల్ చేయి. నువ్వు చేయలేంది ఇంకొని చేయమని తొడలు కొట్టినట్టు చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారేమో అనేటువంటి అనుమానాన్ని నేను తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందుకనే హరీష్ అనేటోడు మాట్లాడేందుకే వనికొస్తాడు తప్ప చేతలలో ఏం చేత కాదు. అయితే 5 ఏళ్ళలో చేసేటోడు, 5 ఏళ్ళలో చేయనోడు 5 నెలలు కాకముందే ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు బదులుకొని వచ్చి, రేవంత్ రెడ్డి, హరీష్ ఇద్దరు బదులుకొని వచ్చి మిగతా విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వీళ్ళిద్దరు ఆడుతున్నటువంటి నయా నాటకంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తూ ఉంది. జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇదంతా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. ముస్లిం రిజర్వేషన్ల పట్ల భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాంగ్రెస్ స్టాండు, బీఆర్ఎస్ స్టాండు, రెండింటి స్టాండు ఒకటే. కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది ముస్లిం రిజర్వేషన్ల పట్ల విడదీయాలన్నటువంటి బంధం. భారతీయ జనతా పార్టీ ఓబీసీల కోసం, అగ్రవర్ణ పేదల కోసం రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటున్న పార్టీ మాదైతే, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పొద్దున్న లేస్తే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు అరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, మాకు 2/3 ముఖ్యమంత్రుల మెజారిటీ ఉంది. కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి మారుస్తామనే మాట మా నోటి నుంచి రాలేదు. కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కాంగ్రెస్ అంటేనే నయవంచన అని ప్రజలు అంటుంటే పెట్టుకొని నయవంచన అని ఒక దుకాణం పెట్టిండు. దీన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించారని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కవిత అని ఏం చేసింది? చెల్లె బతుకమ్మ ఆడు అంటే ఏం దుకాణాలు పెట్టింది? ఏం దుకాణాలు? సారా దుకాణాలు పెట్టుకున్నది ఆమె. ఏం దుకాణం పెట్టింది? ఎవరైనా ఆడవాళ్ళు సారా దుకాణం పెడతారు తెలంగాణలో? లేకపోతే ఇంత పొలం పనికి, కూలి పని కోతారు. కానీ కవితమ్మ పోయి ఢిల్లీలో కూర్చొని 1 కాదు 2 కాదు 100 కోట్లు గుంజింది. ఎంత గుంజింది? ఇన్ని ఏళ్ళ కేసీఆర్ వెళ్ళిండు బయటికి. నడవబోతే బాత్రూంలో జారిపడి నడివిరిగిపోతే ఇక రాకపోతే మొత్తం నన్ను మర్చిపోతారేమో అని మళ్ళీ గిట్లే బస్ వేసుకొని వెళ్ళి నన్ను చూడు, నేను మంచిగా చేసినా, నేను మీ తరఫున కొట్లాడుతా అంటున్నాడు. మరి మా తరఫున కొట్లాడేది ఉంటే కేసీఆర్ నీ బిడ్డ గరీబ్ వాళ్ళకి పైసలు ఇప్పియాలి.